పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ను ఫినిష్ చేస్తానన్న ఎంతో మంది పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం పదిలంగా ఉందన్నారు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, టీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు. కొంతమంది కలలు కంటున్నారు, పిచ్చి కలలు కంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా, బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా 24 ఏళ్లలో చాలామంది ప్రగల్భాలు పలికినారు, పిచ్చి ప్రేలాపనలు చేసినారు. ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు. కేసీఆర్ను ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా? ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ అనే వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన నడుం బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ, రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ అధికారము, పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం. అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతమనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి, అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు. 2 కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగా అయిపోవు. నువ్వు ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోవు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. నువ్వే చెప్తీవి కదా, ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు అంటే నేను రైతు భరోసా ఇస్తా అంటివి. మరి నేను ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డి, రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది, 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ పోయింది నీ రైతు భరోసా? నువ్వే అంటివి కదా 10,000 ఏమున్నది, 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అంటివి. మరి ఎక్కడ బాయ్? ఉన్న వానాకాలం ఉన్న రైతు బంధు ఇప్పటికే కొట్టినాం. ఇప్పటివరకు వానాకాలం రైతు బంధే ఖాతాల్లో పడలేదు. రైతన్నలు పాపం మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకొని ఊరూరా బాధపడతా ఉన్నారు. స్కామ్ చేసిండు, ఇలా 10,000 కోట్లు నొక్కేసిండు అన్నాడు. ఓఆర్ఆర్ ఉంది కదా, మీ రాజేంద్ర నగర్ మీకు పోతుంది కదా ఓఆర్ఆర్. దాన్ని ఏం చేసినాం మనము? 30 సంవత్సరాల కోసం ఒక ప్రైవేట్ వాడికి అప్పజెప్పి 7,400 కోట్లు వాడిస్తే రాష్ట్ర ఖజానాకి మనం దాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వాడుకున్నాం. ఆ రోజు కూడా నా మీద ఆరోపణ చేసిండు రేవంత్ రెడ్డి, 1,00,000 కోట్లు రావాలి మనకి ఓఆర్ఆర్లో, వీళ్ళు అడ్డికి పావుషేర్ అమ్ముకున్నారన్నాడు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడేమో మాట్లాడుతీవి, ఓఆర్ఆర్ 1,00,000 కోట్లు రావాలా అంటివి, మళ్ళీ ఇవాళ నువ్వే మున్సిపల్ మంత్రివి, తెచ్చి చూపెట్టు. నేను వద్దన్నానా? క్యాన్సిల్ చేయి, ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయి. నేను తప్పు చేసిన రుజువు చేయి. నేను వద్దన్నానా? నేను తప్పు చేస్తే నువ్వు శిక్షించు, వద్దనట్లేదు. అట్లాగే నువ్వే అంటివి కదా, కోకాపేట భూముల స్కామ్లో నేనేదో డబ్బులు దొబ్బినాను. మరి నువ్వెందుకు అమ్ముతున్నావు ఇవాళ భూములు? నేను చేసిన తప్పే అయితే, నేను అందులో స్కామ్ చేసిన మాట వాస్తవమే అయితే, నువ్వు ఆ రోజు వాగిన వాగుడులో అర్థం ఉంటే ఇవాళ ఎందుకు చర్యలు లేవు? ఎందుకు నువ్వు దాని మీద ఎంక్వైరీ చేయట్లేదు అని అడుగుతా ఉన్నా. ఎందుకు వాటిని రద్దు చేయట్లేదు? ఆ రోజు అల్లం అనేది ఇవాళ బెల్లమైందా నీకు? నేను అడుగుతా ఉన్నా. మీరు దయచేసి ఆలోచించండి. ఎవడి కోసం మూసి అంటే ఇక దీనికి మళ్ళీ అందమైన కవరు మనం గట్టిగా మాట్లాడి, మూసి ఎందుకే నీకు ఢిల్లీలో మూటలు వంచనిక పునరుజ్జీవం చేయాలంటే కేవలం 1,100 కోట్లు సరిపోతుంది కానీ గట్టిగా అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె అందుకున్నాడు. బాపు ఘాట్లనట ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారంట. ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మన్మడు తుషార్ గాంధీ గారు స్పందించారు. మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండవురా ఆయన చాలా మంచోడు, ఆయన ఎన్నడూ ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు 1,000 కోట్ల విగ్రహాలు పెట్టాలని ఆయన కోరుకోలేదు. వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి, నువ్వు పెట్టకు అని ఆయన చెప్పినాడు. కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రోషిస్తూ ఉండింటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు. ఆయన నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు. ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన. ఈ వ్యక్తి పేరేమి? రేవంత్ రెడ్డి. ఇవాళ ఎట్లున్నదంటే గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడతానంటే ఒప్పుకుంటామా సార్? నాకు అర్థం కాదు. మనం గాడ్సే లాంటి వాడు, గాడ్సేకి వారసుడు ఈయన వచ్చేట గాంధీ గారి విగ్రహం పెడతాడంట, అది కూడా బాపు ఘాట్లో. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా,
నువ్వు గాంధీ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని మూసీ ప్రాజెక్టు అని దానికి కలరింగ్ ఇచ్చి మళ్ళా దానిలో కూడా రేట్లు పెంచి దానిలో కూడా డబ్బులు దొప్పుకుంటానంటే ఇది సమంజసం కాదు. మహాత్మా గాంధీని అడ్డం పెట్టుకొని శిఖండిలాగా నువ్వు వెనకాల ఉండి రాజకీయం చేస్తానంటే మంచిది కాదు. తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. మూసీ విషయంలో జరుగుతున్న దోపిడీ, పేదవాళ్లకు ఇబ్బందులు పెట్టే అంశంలో ఈ రాష్ట్రంలో ఒకసారి చూడండి ఏం జరుగుతూ ఉంది. మూసీలో దోపిడీ, మూసీకేమో 1,50,000 కోట్లు ఉన్నాయంట ముఖ్యమంత్రి కాడ, కానీ ఆడబిడ్డలకి తులం బంగారం ఈయనకి పైసలు లేవు. ముసలోళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ అన్నావు, దానికి పైసలు లేవు. రాష్ట్రంలో రైతు బంధుకు పైసలు లేవు. రాష్ట్రంలో రుణమాఫీకి డబ్బులు లేవు. హోంగార్డులకు జీతాలు ఇవ్వడానికే టైం లేవు. బతుకమ్మ చీరలకు పైసలు లేవు. అదేవిధంగా రంజాన్ తోఫాకు పైసలు లేవు. క్రిస్మస్ గిఫ్ట్కు పైసలు లేవు. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లు మాత్రం ఉన్నాయి. 1,100 కోట్లతోనైపోయే మూసీలోనేమో 1,50,000 కోట్లు పోయాలి. మేము కాళేశ్వరం కట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు, కాళేశ్వరంతోన ఒక పంటకి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, 2 పంటలు చూసుకుంటే 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మూసీతోని మురిసే రైతులు ఎంతమంది? మూసీతోని సాగులోకి వచ్చే ఎకరాలెన్ని? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి చెప్తావా? మూసీతోని వచ్చే పరిశ్రమలెన్ని? మూసీతోని వచ్చే ఐటీ కంపెనీలెన్ని? మూసీతో నువ్వు చేసే రియల్ ఎస్టేట్ వెనకాల ఎవరి లాభం ఉన్నది? ఈ ఢిల్లీకి మోసే మూటల వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ సంతోషం, బీజేపీ పార్టీ నాయకులు కూడా గొంతిప్పుతా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మూసీ పక్కనే పండుకుంటామంటున్నారు. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మాట్లాడండి, గట్టిగా అడగండి. 1,50,000 కోట్లు ఎవరు అబ్బసొత్తు అని చెప్పి ఖర్చు పెడుతున్నాడు ముఖ్యమంత్రి, అడగమని చెప్పి నిలదీయమని చెప్పి వారిని కూడా అడుగుతా ఉన్నా.